అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు మనం గ్రూప్ 4 నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మన యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, తెలుగులో 100కి 100% మన మార్కులు ఏ విధంగా సాధించుకోవాలి, దానికి అనుసరించవలసినటువంటి పద్ధతులు ఏంటి, చేయవలసినటువంటి సాధన విధానాలు ఏమిటి అనేది మీతో పంచుకోవడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మీకు అందరికీ తెలుసు, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో తెలుగు అనేటువంటిది ఒక సబ్జెక్టుగా పెట్టడం జరిగింది. ఇది ఒక రకంగా ఇప్పుడు చదువుతున్నటువంటి అభ్యర్థులకి ఒక మంచి అవకాశం అని నేను చెప్తాను. కారణం ఏంటంటే, తెలుగు అనేటువంటిది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. కొంచెం కష్టపడి మనం పద్ధతి ప్రకారం చదివినట్లయితే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. మనకి ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, దేంట్లో అయినా సరే మంచి స్కోరింగ్ సబ్జెక్టు. ఇక ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలుపుకుంటే 100 మార్కులు ఇవి మనకి, అంటే ఈ 100 మార్కులు మనకి తెలుగు సబ్జెక్ట్ ద్వారా వస్తుంది. 100 మార్కులు అంటే ఆషామాషి కాదు కదా. మనం జనరల్ స్టడీస్ ఎంత చదివినా, ఇంగ్లీష్ ఎంత చదివినా కూడా మనం స్కోరింగ్ అనేటువంటిది పొందడంలో చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ తెలుగులో మనం కాస్త శ్రద్ధ పెడితే మంచి స్కోర్ మనం సాధించుకోగలుగుతాం. కంపేర్ చేస్తే అటు జనరల్ స్టడీస్ని ఇటు ఇంగ్లీష్ని మనం కంపేర్ చేసి చూస్తే మనకి జేబులో ఉన్నటువంటి మార్కులు అన్నమాట తెలుగు అనేటువంటిది. ఈ తెలుగులో మంచి మార్కులు పొందాలంటే చక్కగా ఒక 4 విధానాలు మనకు ఉన్నవి. ఆ 4 విధానాలు నేను ఎలా చెప్తానంటే, ఈ గ్రూప్ 4 ఎగ్జామ్స్లో మనం తెలుగులో మంచి మార్కులు పొందాలంటే అనుసరించవలసినటువంటి ఒక 4 విధానాలు, 4 మార్గాలు చెబుతాను. ఆ తర్వాత ఒక 3 సాధనా విధానాలు చెబుతాను. ఈ 4 మార్గాలు ఏమిటంటే, యాక్చువల్గా మనకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలనే నేను 4 మార్గాల కింద డివైడ్ చేశాను. అందులో ఒకటి పదజాలం, రెండోది వ్యాకరణం, మూడోది అనువాదం ట్రాన్స్లేషన్, 4వది జాతీయాలు. ఇవి 4 మార్గాలు మనకి. అంటే ఆ మార్గం అనేటువంటిది డిసైడ్ అయింది. ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, పదజాలం అనగానే మనకి అర్థాలు, నానార్థాలు, ప్రకృతి, వికృతులు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, సొంత వాక్యాలు, శబ్ద పల్లవాలు, వ్యుత్పత్తార్థాలు, ఇవి ప్రధానమైనటువంటివి పదజాలంలో. మనకి తెలుగులో మంచి మార్కులు రావాలంటే, తెలుగులో బాగా మార్కులు రావాలంటే తెలుగు మనకు బాగా రావాలి. తెలుగు బాగా రావాలంటే తెలుగు మనకి అర్థం కావాలి. తెలుగు మనకి అర్థం కావాలి, అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా తెలుగు పదాలు మనకు తెలియాలి. ఆ తెలుగు పదాలు పరిచయం చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క పదజాలం అన్నమాట. తెలుగు పదాలు, తెలుగు పదాల్లో మనకి అర్థాలు ఉంటాయి, అలాగే నానార్థాలు ఉంటాయి, ప్రకృతి వికృతులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి వీటిని ఎలా మనం నేర్చుకోవాలి, వీటిలో అడిగేటువంటి ప్రశ్నలకు మనం ఎలా సమాధానాలు తెలుసుకోవాలి, ఎలా చేస్తే ఈ పదజాలంలో మనకు మంచి పట్టు వస్తుంది అనేది కనుక ఆలోచించుకున్నట్లయితే, ఈ పదజాలం మనకు తెలియాలంటే, ఈ పదజాలానికి సంబంధించిన అడిగినటువంటి ప్రశ్నలకు మన సమాధానాలు చేయాలంటే, అది అర్థం మీద కావచ్చు, సొంత వాక్యం మీద కావచ్చు, శబ్ద పల్లవాల మీద కావచ్చు, వ్యుత్పత్తార్థాల మీద కావచ్చు, పర్యాయ పదాల మీద కావచ్చు, ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం చేయాలంటే ఏం చేయాలి అంటే, అందులో మొట్టమొదట నేను ఇచ్చేటువంటి సలహా మీకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాలు చదవాలి. ఇందులో మొదట చేయవలసింది ఏంటంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు చదవాలి. ఒక్కసారి మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి తెలుగు పాఠ్య పుస్తకాలు కనుక మీరు చూస్తే, అక్కడ ఈ పదజాలం అంతా మనకు కనపడుతుంది. గ్లోజరీ అంటాం మన ఇంగ్లీష్లో, మొత్తం అంతా కనపడుతుంది. అక్కడ అర్థాలు కానీ, నానార్థాలు కానీ, ప్రకృతి వికృతులు కానీ, పర్యాయ పదాలు కానీ, వ్యతిరేక పదాలు కానీ, సొంత వాక్యాలు కానీ, ఇవన్నీ కూడా మనకి 1 to 5th మనకి చాలా ఎక్కువ మొత్తంలో కనపడుతుంది. పదజాలం అంత బాగా ఇచ్చాడనమాట. ఓకే, ఇక అలాగే 5 అంటే 1 to 5th చదివిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత 6, 7, 8, 9, 10 చదవాలన్నమాట. నాకు తెలిసి ఈ గ్రూప్ 4 ప్రిపరేషన్ చేసే వాళ్ళు నేను 2 వర్గాలుగా విభజిస్తాను. అందులో ఒకటి ఏంటంటే, డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు. డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు, అంటే మీలో చాలామంది ఎక్కువ మంది ఉంటారు. బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీలు చేసిన వాళ్ళు కానీ, ఇట్లాగా ఎక్కువగా
ఒక కొత్త జనరేషన్ మనకు వచ్చింది. ఆ జనరేషన్ అంతా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువగా చదువుకుంటారు. మరి ఇట్లాగా తెలుగు మీడియంలో తెలుగు చదివిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు చదివిన వాళ్ళు మనం బేరీజ్ చేసుకుని ఇలా 2 వర్గాల కింద మనం చూసినప్పుడు, ఈ 2 వర్గాల్లో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు చదివిన వాళ్ళు ఒక సబ్జెక్టుగా తెలుగు చదివిన వాళ్ళకి తెలుగు అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మన వాడుక భాషలో మనం తెలుగు ఉపయోగిస్తున్నాం కదా, చాలా వరకు మనకు తెలియదు. అట్లా ఎవరైనా మీలో ఉంటే మీరు చేయవలసినటువంటి తక్షణ పని ఏంటంటే 1వ తరగతి నుంచి తెలుగు పాఠ్య పుస్తకాలు చదువుకోవటం. 1, 2, 3, 4, 5 ఇలా చదివితే మీకు విస్తృత స్థాయిలో వొకాబులరీ వస్తుంది. తెలుగులో అనేక పదాలు మనకి తెలిస్తాయి. 1వ తరగతి చూస్తేనే మీకు చాలా పదాలు తెలియలేదు మనకి. ఆ పదాలు దీన్ని కూడా ఇది అంటారా అని మనకు అనిపిస్తుంది అనమాట. 1వ తరగతి టెక్స్ట్ బుక్ మీరు తీసి చూడండి, 2వ తరగతి తీసి చూడండి, 3వ తరగతి ఇలా చూసినప్పుడు తెలుగులో మనం నేర్చుకోవాల్సిన చాలా పదాలు ఉన్నవే, చాలా నానార్థాలు ఉన్నవే, చాలా వ్యతిరేక పదాలు మనకు రావట్లేదే అని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి ఆ పదాలు. ఓకే, ఇక రెండోది అంటే 1 to 5th, 5th to 6th to 10th చదివిన తర్వాత మన పదజాలం కోసం రెండోది ఏంటంటే న్యూస్ పేపర్ స్టడీ చేయాలి. అది ఈనాడు పేపర్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. న్యూస్ పేపర్ స్టడీ చేయటం వల్ల వీళ్ళు ఎవరు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్ చదువుకోవడం మూలంగా వాళ్ళకి పదజాలం అనేటువంటిది బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పదజాలం మెయిన్ రావాలి. మీకు మొదటే చెప్పండి కదా, తెలుగులో మంచి మార్కులు రావాలంటే తెలుగు మనకు బాగా అర్థం కావాలి. తెలుగు మనకు బాగా అర్థం కావాలంటే తెలుగు పదాలు, వాటి వెనక ఉండేటువంటి రహస్యాలు, వాటి యొక్క అర్థాలు మనకు తెలియాలి. అలా తెలియాలంటే మనకు పదజాలం అనేటువంటిది రావాలి. ఇదంతా మనకి న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది చాలా వరకు, అది చదవాలి. అలాగే కొన్ని బాలభారతం అనేటువంటి ఒక బుక్ వస్తూ ఉంటుంది ఈనాడు వారిది. అది కూడా తీసుకుని మీరు చదువుకున్నట్లయితే అందులో కొన్ని సొంత వాక్యాలు కానీ అనేక రకాల తెలుగు భాషకు సంబంధించినటువంటి అంశాలు మనకు అందులో కనపడుతుంటాయి. అవి చదవటం మూలంగా మనకి ఈ పదజాలం మీద మంచి గ్రిప్ వస్తుంది అనమాట. ఇట్లాగ మీరు చేసిన తర్వాత అంటే చక్కగా అటు టెక్స్ట్ బుక్స్ చదువుకుని అలాగే ఇలాంటి న్యూస్ పేపర్స్, బాలభారతం లాంటి పుస్తకాలు చదివిన తర్వాత మనకి ఈ వొకాబులరీ అంటే పదజాలం అంతా కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం ఏదైనా ఒక అంశం నేర్చుకున్న తర్వాత అందులో మన యొక్క ప్రావీణ్యత ఎట్లా ఉన్నది అనేటువంటిది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే మనం సాధన అంటాం. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మనకి తెలుగు టెక్స్ట్ బుక్, మనకి తెలుగు అనేది ఎలా ఉంటుందంటే ఒకటి వర్క్ బుక్, ఒకటేమో టెక్స్ట్ బుక్ అన్నట్టు ఉంటుంది. తెలుగు తోట అంటున్నారు దాన్ని, ఇంకోటి తెలుగు సాధన కింద ఇవ్వటం జరిగింది. మనం తెలుగు తోట అనేటువంటి టెక్స్ట్ బుక్ని చదివి వెంటనే సాధన కనుక చదివినట్లయితే అందులో చాలా ఎక్సర్సైజ్ ఇవ్వటం జరిగింది. అవి పిల్లల కోసం అనుకుంటాం, మీరు దిగిన తర్వాత తెలుస్తుంది ఇందులో ఎంత కథ ఉందా అని. అర్థమైందా? 10 పేజీలు, 5 పేజీలు, 6 పేజీలు అలా సెమిస్టర్ వారీగా ఈ సాధన బుక్స్ పుస్తకాలు మనకున్నాయి. అవి తీసి మీరు సాధన చేసి చక్కగా చదివి సాధన చేస్తూ ఉంటే మీకు ఈ తెలుగులో పదజాలం అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. అది నేను హామీ ఇస్తానండి మీకు. ఒక్కసారి తీసి చూడండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, దాంతోపాటుగా సాధన బుక్స్ 2 మీరు చదవాలి. సాధన బుక్స్లో మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు మీకు అనిపిస్తుంది తెలుగులో ఎంత ఉన్నదా అనేది. చాలా పదాలు మనకు తెలుస్తాయి. అలాగే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ చదువుకోవటం, దానికి రిలవెంట్గా ఉండేటువంటి ఒక మంచి గైడ్ తెచ్చుకుని అందులో ఉండేటువంటి పదజాలం, అర్థాలు కానీ నానార్థాలు కానీ ప్రకృతి వికృతులు కానీ ఇవన్నీ చదువుకోవటం మూలంగా మనకి చాలా పదజాలం అనేటువంటిది వస్తుంది. అయితే ఇందులో మనకి 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి 6 వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి 1 to 10th వరకు దొరుకుతున్నాయి. అయితే శబ్ద పల్లవాలకు సంబంధించి మనం ప్రధానంగా అంటే గత సంవత్సరంలో ఉండేటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్లో మనకి శబ్ద పల్లవాలు అనేటువంటి ఉంటాయి. శబ్ద పల్లవాలు అంటే 2 వేరువేరు పదాల కలయిక మూలంగా ఒక కొత్త పదం అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని మనం శబ్ద పల్లవాల కింద చెబుతాం. అంటే సాధారణంగా నామవాచకానికి క్రియారూపం చేరటం మూలంగా ఈ శబ్ద పల్లవాలు అనేటువంటి ఏర్పడుతుంది. అంటే నౌన్కి మనం వెర్బ్ని మిక్స్ చేయటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మేలుకొను, మేలుకొంటూ అంటాం. మేలుకొను అంటే ఇక్కడ చూడండి 2 పదాలు ఉన్నాయి. మేలు, కొనడం. మేలు అంటే మంచి, కొనడం అంటే ఏదైనా కొనడం. అంటే 2 విడివిడిగా చూసినప్పుడు మనకి 2 వేరు వేరు అర్థాలు కనపడుతున్నాయి. 2 కలిపినప్పుడు మేలుకొను అంటే మీకు చెప్పేది అదే, మేలుకొనండి. తెలుగులో మీరు మేలుకొని చదవండి. ఎందుకంటే తెలుగులో మనకి 100 మార్కులు ఉన్నవి,
25 + 75. కాబట్టి మీరు ఎంత కేర్ఫుల్గా వ్యవహరిస్తే అంత మంచిది, అంతే కదా. మేలుకొను అనే పదం ఇక్కడ ఎలా వాడుతున్నాం మనం అంటే కొత్త అర్థంలో వాడుతున్నాం. ఇలాంటి వాటినే మనం శబ్ద పల్లవాలు అంటాం. అలాగే ఇంకా ఆలోచిస్తే బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు. సో చెప్పడం అంటే ఇక్కడ మళ్ళీ క్రియ అవుతుంది కదా. అలాగే బుద్ధి చెప్పు. అలాగే కష్టపడు, కష్టము పడడము, కష్టపడు అంటే ఇలాగా కష్టం అంటే కష్టం, పడడం అంటే కింద పడిపోవడం కాదు కదా. కష్టపడు అంటే ఇంకా బాగా కష్టపడు, శ్రమించు అని వస్తుంది ఇలా. అంటే ఇలాంటి వాటిని మనం శబ్ద పల్లవాలు అంటాం. అఫ్కోర్స్ మీలో చాలామంది తెలుసని నేను భావిస్తున్నాను. ఈ శబ్ద పల్లవాలకు సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల కంటే మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో అంటే గతంలో ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కనుక మీరు దగ్గరలో ఉన్నా లేదంటే గూగుల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకున్నా కూడా ఇవి మనకు బాగా తెలుస్తాయి. ఇక తర్వాత వ్యుత్పత్తార్థాలు. ఈ వ్యుత్పత్తార్థాలు మనకు తెలియాలంటే దీనికి ప్రధానంగా మనం చేయవలసిన పని ఏంటంటే పద్యాలు బాగా రావాలి. పద్యాలు బాగా వస్తే వ్యుత్పత్తార్థాలు తెలుస్తాయి. ఎందుకంటే పద్యంలో ఒక్కొక్క పదానికి వేరు వేరు అర్థాలు వస్తూ ఉంటాయి. అవన్నీ తెలియాలి మనకి. పద్యం బాగా నేర్చుకుని పద్యంలో ఉండే పదాలకు అర్థాలు బాగా తెలిస్తే ఈ వ్యుత్పత్తార్థాల మీద ప్రశ్నలు కనుక ఇచ్చినట్లయితే మనం ఈజీగా చేస్తాం. అంటే పద్యాలు అంటే మీరు అన్ని పద్యాలు కాకుండా మనకి బిలో 10th వరకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పద్యాలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఆ ఉత్పత్తార్థాలు తెలిస్తే వాటికి కూడా అర్థాలు వస్తాయి, నానార్థాలు వస్తాయి, ప్రకృతి వికృతి ఇలా మొత్తం చాలా వరకు మనకి పద్యాలు చదవటం మూలంగా వస్తుందన్నమాట. అంటే ఇట్లాగ మనం పద్యాల మీద దృష్టి పెట్టడం ద్వారా వ్యుత్పత్తార్థాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. అలాగే పద్యంతో పాటు గద్యం మీద దృష్టి పెట్టడం చేయటం మూలంగా మొత్తం పదజాలం అనేటువంటిది మనకు వస్తుందన్నమాట. అంటే పదజాలంలో ఉన్నటువంటి అంశాల్లో మనకు పూర్తి పట్టు సాధించాలంటే దానికి మొదట మీరు చేయవలసింది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకోవటం, సాధనా బుక్స్ చేయటం, అలాగే న్యూస్ పేపర్స్లో ఉండేటువంటి అంశాలు చదువుకోవటం, అలాగే బాలభారతం ఇలాంటి బుక్స్ కూడా చదువుకోవటం మూలంగా మనకు పదజాలం మీద బాగా మంచి గ్రిప్ వస్తుంది అనమాట. ఓకేనా విద్యార్థులారా. మన చదువు ఎలా ఉండాలి అనే దాని మీద వేమన ఎప్పుడో ఒక మాట చెప్పాడు. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు, చదువు చదివే నేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ. అది కథ. కాబట్టి దీని యొక్క తత్వాన్ని తెలుసుకుని మీరు చదవండి. తత్వం చెప్పాను కదా, ఆ మాదిరిగా వెళ్ళండి. రైట్. ఇక వ్యాకరణం. మన ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం కదా, అది తెలుగు గ్రామరు చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఇంగ్లీష్ గ్రామర్తో కంపేర్ చేసి చూసినప్పుడు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళమే కానీ తెలుగు గ్రామర్ని చేయటంలో చాలా తడబాటుకు లోనవుతుంటాం ఎవరైనా కానివ్వండి. కానీ కొంచెం శ్రద్ధ పెట్టి దాన్ని ఎలా నేర్చుకోవాలో అలాగే నేర్చుకున్నట్లయితే తెలుగు వ్యాకరణం మీద మంచి పట్టు వస్తుంది. పైగా మనకి నోటిఫికేషన్లో ఏం చెప్తున్నాడు, 10th స్టాండర్డ్ అంటున్నాడు. క్లియర్గా చెప్తుంది. అంటే 10th స్టాండర్డ్కి సంబంధించి మనం తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకోవాలన్నమాట. ఈ తెలుగు వ్యాకరణంలో ఉండేటువంటి అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాన్ని మనం చూస్తే అందులో వర్ణమాల, వర్ణోత్పత్తి స్థానాలు, తెలుగు అక్షరాలకు సంబంధించి తెలుగు పదాల యొక్క ఉచ్చారణకు సంబంధించినటువంటి అంశం ఇది. సో గ్రామర్లో ఏదైనా ఇది మొదలవుతుంటుంది. దీన్ని మనం ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే వర్ణమాలకు సంబంధించిన అంశాలు అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతిలో మనకి ఇవన్నీ కనపడుతుంటాయి. అంటే 1 to 5th 1, 2, 3 టెక్స్ట్ బుక్లు చూస్తే మీకు వర్ణమాలు తెలుస్తుంది. ఈ వర్ణోత్పత్తి స్థానాల గురించి మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇవ్వటం జరిగింది. అవి కనుక మీరు స్టడీ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఇవన్నీ బాగా వస్తాయన్నమాట. ఓకే. ఇక తర్వాత భాషా భాగాలు. ఇంగ్లీష్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఇందులో లింగాలు కానీ, వచనాలు కానీ, కాలాలు కానీ ఇవన్నీ కూడా మనకి 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అంటే 5వ తరగతి లోపుల్లోనే మనకి అన్నీ కనపడుతున్నాయి. విరామ చిహ్నాలతో విభక్తులు ఇవన్నీ కూడా. ఇక ఔపవిభక్తుల గురించి 6th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్స్లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాగ మనం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉండేటువంటి వ్యాకరణ అంశాల్లో ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. ఇక దాంతోపాటుగా సందులు, అవి తెలుగు సందులు కానీ, సంస్కృత సందులు కానీ ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్లోనే కదా. 6వ తరగతి నుంచి మనకి 10వ తరగతి వరకు కూడా ఈ తెలుగు సందులు, సంస్కృత సందులు ఇవ్వటం జరిగింది. వాటిని బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలాగే సమాసాలు 6వ తరగతి, 7వ తరగతి తర్వాత తరగతుల్లో మనకి ఈ సమాసాలు ఇవ్వటం అనేది జరిగింది. వాటిని మనం ప్రత్యేక శ్రద్ధతో కనుక చదువుకున్నట్లయితే వాటిలో మనం మంచి మార్కులు చేసుకోవచ్చు. అలాగే ఛందస్సు కానీ, అలంకారాలు కానీ మనకి హై స్టాండర్డ్లో అంటే 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో ఇవి ఇవ్వటం జరిగింది.
ఇవి మనం బాగా స్టడీ చేసుకోవాలి. ఇక క్రియలు వెర్బ్స్ గురించి 6, 7, 8, 9, 10 తరగతుల్లో మనకు విస్తృత స్థాయిలో వాటి మీద ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇక పారిభాషిక పదాలు గ్లాసరీ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా పనిగట్టుకుని మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు 10వ తరగతి లోపల ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో తక్కువగా ఉన్నా కూడా ఆ ఉన్నటువంటి అంశాలను కూడా బాగా నేర్చుకోవాలి. కొంచెం విస్తృత స్థాయిలో కావాలనుకుంటే మనకి ఇంటర్మీడియట్ స్థాయి పీజీ పుస్తకాల్లో ఈ పారిభాషిక పదాలకు సంబంధించిన అంశాలు మనకి ఉంటాయి. అయితే ఈ వ్యాకరణ అంశాలు ప్రధానంగా బిలో 10th కాబట్టి మనం అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ వ్యాకరణ అంశాలన్నీ కూడా అంటే ఒక పాఠ్యాంశం అయిన తర్వాత పేజీలో ఈ వ్యాకరణం అంతా ఇస్తున్నాడు. అది మనకు పదజాలానికి సంబంధించి ఉంటుంది, అలాగే వ్యాకరణానికి సంబంధించిన అంశాలు కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం సాధన చేయాలి. మీకు ఇందాక చెప్పాను చూడండి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్క్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 వర్క్ బుక్స్ మనం తెచ్చుకుని సాధన చేసినట్లయితే అటు గ్లాసరీ కవర్ అవుతుంది, అటు పదజాలాలు వస్తూ ఉంటాయి, దాంతోపాటుగా ఈ వ్యాకరణానికి గ్రామర్కి సంబంధించిన అంశాలు కూడా అందులో ఇవ్వటం జరిగింది. అలాగే 6, 7, 8, 9, 10 తరగతుల్లో కూడా ఒక పాఠ్యాంశం చదివిన తర్వాత ఆ తర్వాత ఉండేటువంటి గ్రామర్ అంతా కూడా మనం నేర్చుకోవాలి. సో పదజాలం మనం గమనించాం, వ్యాకరణ అంశాలు గమనించాం. ఇక ఆ తర్వాత మరో కీలకమైనటువంటి అంశం అనువాదం. ఇది ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది సిలబస్లో. అనువాదం అంటే ఉన్నటువంటి 100 మార్కుల్లో అంటే 25, 75 ఈ మార్కుల్లో డివైడేషన్లో మనకి దీని మీద కూడా ఎక్కువ మార్కులు ఉండేటువంటి అవకాశం ఉన్నది. అనువాదం అంటే ట్రాన్స్లేషన్, తర్జుమా చేయటం కదా. ఈ తర్జుమా అనేటువంటిది ఇంగ్లీష్ పదాల నుంచి తెలుగు పదాలకి, తెలుగు పదాల నుంచి ఇంగ్లీష్ పదాలకి. ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి మరొక భాష ఇంగ్లీష్ భాష వస్తే మనం ఇది చేయగలుగుతాం. అంటే ఇక్కడ చూడండి, మనకి సిలబస్లో ఇంగ్లీష్ని కూడా పెట్టాడు కదా. అది ఇంగ్లీష్ మనం బాగా నేర్చుకున్నప్పుడు అక్కడ వస్తుంది మార్కులు, అక్కడ తెస్తుంది మనకి. ఇక్కడ కూడా మంచి మార్కులు తీసుకురావడానికి మీ యొక్క ఇంగ్లీషు పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. అంటే ఇంగ్లీషు వచ్చి అంటే మీకు ఇందాక అనుకున్నాం 2 వర్గాలు ఉన్నాయి మనకి. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేటప్పటికి ఇబ్బంది పడతారు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఈ పదజాలం, ఈ వ్యాకరణ అంశాలు తెలిసినప్పుడు ఈ అనువాద ప్రక్రియ అనేటువంటిది చాలా చక్కగా సాగుతుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని పదాలు ఆ భాష అవుతుంటాయి, మన జాతీయాలు అంటూ ఉంటాం. అంటే ఆ పదం, ఆ వాక్యం దానికే పరిమితం అవుతుంటుంది. అటువంటి శబ్దం ఉచ్చారణ అంతా కూడా దానికే పరిమితం అవుతుంది. మరొక భాషలో తర్జుమా చేయాలంటే ఆ భాష తాలూకు, ఆ సందర్భానికి తాలూకు వాక్యాన్ని మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లో చూడండి, టిట్ ఫర్ ట్యాట్ అంటాం, కుక్క కాటుకు చెప్పి దెబ్బ. ఇది మనకు తెలుగు ఆ పదానికి, ఆ వాక్యానికి సరైనటువంటి వాక్యం తెలుగులో కుక్క కాటుకు చెప్పి దెబ్బ అనే. కానీ టిట్ ఫర్ ట్యాట్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ట్రాన్స్లేట్ చేస్తే అర్థం తేడా వచ్చేస్తుంది కదా. అంటే అది తెలియాలంటే అటు ఆ భాష, ఇటు ఈ భాష, అంటే ఆంగ్ల భాష, ఇటు తెలుగు భాష మీద పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రాన్స్లేషన్ అనేటువంటి, తర్జుమా అనేటువంటిది మనం సులభంగా చేయగలుగుతాం. ఇది పోటీ పరీక్ష, ఏదో మంచి ఈజీగా ఉన్నటువంటి ప్యాసేజ్ ఇస్తాలే దాన్ని అటు ఇటు మార్చేద్దామంటే కాదు. ఆ వాడు మనల్ని ఏరువేత కార్యక్రమం మొదలు పెడతాడు కదా. 670 పోస్టులు, అభ్యర్థులు చూస్తే లక్షల్లో ఉంటారు. మరి ఏరువేత కార్యక్రమం చేసేటప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా పేపర్ కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉంటుందని ఊహించుకుని మన యొక్క ప్రిపరేషన్ చేయాలి. ఆకతాయితనంగా మాత్రం చేయమాకండి. ఓకే, అది అంటే ఇక్కడ తర్జుమా విషయంలో, అనువాద విషయంలో మనకి ఈ 2 ప్రక్రియలు మనం వచ్చినప్పుడు, తెలుగు భాష పదజాలం మనకు తెలిసినప్పుడు, వ్యాకరణం మనకు తెలిసినప్పుడు, ఇంగ్లీష్ కూడా మనకు తెలిసినప్పుడు ఈజీగా మనం ఈ తర్జుమా కార్యక్రమాన్ని, అనువాద కార్యక్రమాన్ని మనం చేసేయచ్చు. ఇక తర్వాత మరొక కీలకం జాతీయాలు. యాక్చువల్గా ఇది పదజాలంలోనే ఉంటుంది, కానీ సెపరేట్గా దీన్ని పెట్టడం జరిగింది. జాతీయాలు అంటే జాతీయత అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది సోషల్లో. జాతీయ వస్తువులు అంటాం మనం. నేషనాలిటీ అంటే జాతీయ వస్తువులు, అంటే మనకు సంబంధించిన వస్తువులు. జాతీయోద్యమం అంటాం, అంటే మనకు సంబంధించిన ఉద్యమం. అలా తెలుగులో జాతీయాలు అనేటువంటిది ఒక విభాగం ఉన్నది. అంటే జాతీయాలు ఉండేటువంటి పదాలు మనకే సొంతం. వాటిని యాజ్ ఇట్ ఈజీగా అనువాదం చేయడం కష్టం. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఇక్కడ ఇవ్వటం జరిగింది. జాతీయాలను ప్రత్యేకంగా మనం చదవాలి. అంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మరి? సేమ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, ముఖ్యంగా చెప్పాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకు జాతీయాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ మనం
క్రోడీకరించుకుని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈజీగా మనకి జాతీయాల మీద పట్టు వస్తుంది. చూడండి, మనకు జాతీయాల్లో అభయహస్తం, ఎముక లేని చెయ్యి, కొట్టిన పిండి, గాలిమేడలు, కాలికి బుద్ధి చెప్పు, ఇలాంటివన్నీ కూడా జాతీయాలు. వీటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో తర్జుమా చేద్దామంటే కుదురుతుంది. కొట్టిన పిండి ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే వేరే అర్థం వస్తుంది. గాలిమేడలు ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే వేరే అర్థం వస్తుంది. ఎందుకంటే ఇవి మనకు సొంతం, మన జాతీయాలు అవి. అలాగే ఇంగ్లీష్లో కూడా జాతీయాలు ఉంటాయి, ఇచ్చాడు కదా వాటి గురించి, ఇడియమ్స్ మీద ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు. అంటే ఇక్కడ అక్కడెక్కడ ఎందుకు ఇచ్చారంటే అనువాదం చేసే ప్రక్రియలో మనం ఆ సందర్భానికి తగ్గట్టుగా ఇంగ్లీష్లో అనువాదం చేస్తుంటే ఆ జాతీయాన్ని వాడతాం, తెలుగులో అనువాదం చేస్తుంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ మన తెలుగు జాతీయాన్ని వాడతాం అనమాట. అంటే ఇక్కడ జాతీయాలు ఇవ్వటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దిగువ ఇక్కడ ఏంటి గ్రూప్ 4 క్యాడర్లో పనిచేసే వాళ్ళకి అటు తెలుగు భాష పట్ల ఇటు పరభాష అయినటువంటి ఇంగ్లీష్ పట్ల పూర్తి అవగాహన ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఆ దృక్పథంతో ఇది ఇవ్వటం జరిగిందనమాట. పదజాలం కానీ, వ్యాకరణం కానీ, అనువాదం కానీ, జాతీయాలు కానీ, ఈ 4 మార్గాల్లో సునాయాసంగా ఈజీగా మనం వెళ్ళిపోవాలంటే దీనికి ఉన్నటువంటి మార్గం వల్ల 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్, అకాడమిక్ బుక్స్ చదువుకోవాలి. అలాగే ఓల్డ్ బుక్స్ కూడా చదువుకోవాలి. బెస్ట్ అనమాట ఇది. ఇంకా మిగతా బుక్స్ మార్కెట్లో ఉండేటువంటి బుక్స్ అంటారా, ఉన్నాయి పుస్తకాలు చాలా వరకు ఉన్నాయి, అవేవి కూడా సరిపోవు అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనమాట. ఎందుకంటే 100 మార్కులు ఇవి. ఏదో 300 పేజీల పుస్తకమో లేదా 400 పేజీ పుస్తకమో చదివేయటం మూలంగా 100 మార్కులు వచ్చేస్తాయి అనుకుంటే మన పొరపాటు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ చదివి, ఆ సాధన బుక్స్ చదివి చక్కగా పద్ధతి ప్రకారం సాధన చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే అప్పుడు మనకి మంచి మార్కులు వచ్చి తీరుతాయి. ఆ 4 మార్గాలతో పాటుగా తెలుగులో మంచి మార్కులు మనం సాధించాలంటే మీరు చేయవలసినటువంటి మరొకటి ఏంటంటే తెలుగు చక్రాన్ని ఫాలో అవటం. ఏమిటా తెలుగు చక్రం అంటే చూడండి, తెలుగు చక్రంలో మొదట మనం చేయవలసిన పని చదవటం. ఈ చదవడం అనేటువంటిది అంటే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు 2 గంటలు చదువుకోవాలి, 2 లేదా 3 గంటలు తెలుగు మీద దృష్టి పెట్టండి. అర్థమైందా? ఎందుకంటే మార్కులు ఎక్కువ ఉన్నవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్, ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే చదవగానే మనకు సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే భాష మనది కాబట్టి. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా మన వాడుక భాషే కాబట్టి త్వరగా క్యాచ్ అవుతుంది, మనకి ప్రయాణం అనేటువంటిది వెళ్ళిపోతుంటుంది అనమాట. అందుకని ఒక 2 గంటలు 3 గంటలు తెలుగు కేటాయించండి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, నాలాగా తెలుగు మీడియం చదివిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 1 గంట గంటన్నర దీని మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. చదవడం, ఈ చదవడం అనేటువంటిది మీకు ఏ అనుకూలంగా సమయం ఉంటే ఆ సమయంలో చదువుకోవచ్చు. తెలుగే కదా. మీరు జనరల్ స్టడీస్ చదివినప్పుడు, ఇంగ్లీష్ చదివినప్పుడు మనకు కొంచెం బరువు ఎక్కినప్పుడు చక్కగా తెలుగుకి సంబంధించి ఒక పిట్టకథ చదువుకోండి, లేదా తెలుగు సామెతల్ని నెమరు వేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, మెంగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె, ఇలాంటి సామెతల్లో చదువుకున్నారనుకో మనసు ఉల్లాసం అవుతూ ఉంటుంది. అలాగా తెలుగు చదవడానికి అనుకూల సమయం ఏంటంటే మీరు ఇతర సబ్జెక్టులు చదవడానికి అననుకూలంగా ఉన్న సమయమే తెలుగు చదవడానికి అనుకూలమైనటువంటి సమయం. ఏ సమయమైనా కావచ్చు. అట్లా చదవడం. ఇక్కడ చదవడం అంటే ఖచ్చితంగా తెలుగుని మీరు పద్ధతి ప్రకారం చదవాలి. చెప్పాను కదా ఇందాక, 1వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలన్నీ కూడా చదవాలి. మొట్టమొదటి మనం చేయవలసిన పని చదవడం. చదివిన తర్వాత చేయవలసినటువంటి మన చక్రంలో రెండో దశ ఏంటంటే సాధన. దీన్నే మనం ప్రాక్టీస్ అంటాం. ఎప్పుడో వేమన కూడా చెప్పాడు కదా ఒక మాట, అనగ అనగ రాగ మతి చేయించును, తినగ తినగ వేము తీయనుండును, సాధనమును పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ అని ఎప్పుడూ చెప్పేశాడు. సాధన చేయాలి. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటువంటి పేపర్ కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లో మనం మంచి మార్కులు చేయాలంటే, పొందాలంటే ఖచ్చితంగా సాధన చేయాలి. దీనికి మనం చేయవలసినటువంటి వ్యూహం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు సాధన పుస్తకాలు ఖచ్చితంగా చేయాలి. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క వ్యాకరణ అంశాలు, పదజాలాలకు సంబంధించి సాధన చేయవలసిందే. 6వ తరగతి ఒక మంచి గైడ్ తెచ్చుకోండి, చక్కగా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ ప్రతి పాఠం వెనకాల ఇచ్చినటువంటి గ్రామర్ అంతా కూడా మీరు గైడ్ దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. అలాగే 7వ తరగతి కూడా చక్కగా గైడ్ తెచ్చుకోవడం,
చక్కగా టెక్స్ట్ బుక్ చదువుకోవడం, గైడ్ రిఫర్ చేసుకోవడం అంతే తప్ప ముందు పురాగ గైడ్ మీద, పురాగ మెటీరియల్ మీద ఆధారపడమాకండి. టెక్స్ట్ బుక్స్ మీదే ఆధారపడండి. ప్రాక్టీస్కి మాత్రం ఏ బుక్ అయినా చదువుకోండి. మీరు మార్కెట్లో దొరికి ఏ బుక్ అయినా చదువుకోండి ప్రాక్టీస్కి. అది ఎప్పుడు మీరు బాగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మాత్రమే ఈ పనులన్నీ చేయాలి. సాధన చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అది 2వ స్టేజ్. ఇక సాధన చేసిన తర్వాత 3వది ఏంటంటే పరిశీలన. మన చక్రంలో 3వది అంటే మన సాధన చేసిన తర్వాత అది వ్యాకరణం మీద చేస్తున్నా, పదజాలం మీద చేస్తున్నా, సొంత వాక్యాల మీద చేస్తున్నా, సామెతల మీద చేస్తున్నా, వ్యుత్పత్తార్థాల మీద చేస్తున్నా, దేని మీద మనం చేయని సాధన చేసేటప్పుడు 100కి 100 రావు కదా. తప్పులు వస్తూ ఉంటాయి, చాలా తప్పులు వస్తూ ఉంటాయి. మొదటే ప్రారంభిస్తుంటే ఇంకే కాస్త ఎక్కువ తప్పులు వస్తూ ఉంటాయి. ఆ తప్పులు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగాలి. ఇదే పరిశీలన. ఆత్మ పరిశీలన అనుకోండి, లేదా ఎవాల్యుయేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇది చాలా అవసరం. ఎప్పుడైతే మీరు పరిశీలన చేయడం ప్రారంభించారో తప్పుల సంఖ్య తగ్గుతూ ఒప్పుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సాధన చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అన్నీ మనకి ఎప్పుడు తెలిస్తే సాధన చేసి పక్కకి వెళ్ళిపోయి చదివి వెంటనే 2వ స్టేజ్లోకి వెళ్ళిపోతే కాదు. పరిశీలించుకోవాలి. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఎక్కడ తడబడుతుంది, ఏ అంశంలో తడబడబడుతున్నాం, ఇవన్నీ ఎప్పుడు తెలిస్తే మనల్ని మనం విశ్లేషణ చేసుకోవడానికి. సరే ఇంత సమయం ఉంటుందంటే ఉంటుంది. ఒక 10 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు. కళ్ళు మూసుకుని నువ్వు రాసినటువంటి పేపర్, నువ్వు చదివినటువంటి అంశాలు, నువ్వు చేసినటువంటి సాధన అంశాలు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో జస్ట్ తెలుసుకోవచ్చు. దాని గురించి గంటల తరబడి ఆలోచించక్కర్లేదు కదా. అట్లా పరిశీలన చేయాలి. పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ మన చక్రం స్టార్ట్ అవుతుంది. చదవడం, మళ్ళీ సాధన చేయటం, మళ్ళీ పరిశీలన. ఎట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం 3 నెలల పాటు 90 రోజుల పాటు మీరు చేసినట్లయితే రోజుకు 3 గంటల చొప్పున ఎందుకు రావండి మార్కులు మనకి తెలుగులో? ప్రయత్నించి చూడండి, అద్భుత ఫలితం మీకు వస్తుంది. గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి తెలుగు అంశంలో మంచి మార్కులు సాధించడానికి నేను ఇచ్చినటువంటి తెలుగు చక్రము, అలాగే మార్గంతో పాటుగా ఇతర ప్రముఖులు చెప్పినటువంటి సలహాలు, సూచనలు కూడా పాటించి అల్టిమేట్గా మీరు మంచి విజయాన్ని సాధించాలి. అప్పటి వరకు మాత్రం మీరు నిద్రపోకండి. గ్రూప్ 4లో తెలుగు అంశాలకు సంబంధించి నేను ఇచ్చినటువంటి వివరణ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రూప్ 4కు సంబంధించి మీ యొక్క అవసరాలు ఏమిటి అనేది కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా పొందుపరచండి. జై హింద్.